తెలంగాణ ఫోకస్ నిజం నిర్భయంగా. వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. సో అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ల సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఈ మధ్య కాలంలో ముందుకెళ్ళలేరు, వెనకకు ఒక అడుగేయలేరు అన్న చందంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు ఇచ్చేసే అన్నీ ఇచ్చేసిన చందంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. మరి వీళ్ళ డిమాండ్స్ 60కి పైగా గవర్నమెంట్ ముందు పెట్టిండ్రు. మరి అవి ఎంతవరకు నెరవేరినాయి? రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వక వాళ్ళను నానా గోస పెడుతుంది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఇక నిరుద్యోగుల విషయంలో ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలకే వయోపరిమితిని పెంచేటువంటి ఆలోచనలో నోటిఫికేషన్ ప్రకటనలే లేవు. మరి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆ రకంగా బాధపడుతుంటే, ఉద్యోగులేమో నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ ఎట్లుంది? వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం ఏ మేర స్పందించింది? వర్కౌట్ అవుతుందా? డేట్లు ఇచ్చి తాత్సారం చేస్తుందా? ఒక్కసారి మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీఎన్‌జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. అసలు ఏంటి సార్, ఈ మధ్య కాలంలో ఒక టాక్ చాలా వరకు వినిపిస్తుంది. ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి వయోపరిమితి పెంచాలని. గత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదో పెట్టి 2 సంవత్సరాలని 3 సంవత్సరాలు పెంచింది. పక్కకు జరిగింది. అయిపోయింది. వాళ్ళు చేతులు దులుపుకురు. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీ వరకు అన్నీ చేస్తాము, చూస్తాము అన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు ఈ ఆలోచన చేస్తుందనుకుంటున్నారు? తెర మీదకి వస్తున్నటువంటి అంశాల మీద మీరేం మాట్లాడారు? చాలామంది అనుకుంటున్నారు కానీ వయోపరిమితి పెంచుతామని మాతోనైతే ఇప్పుడు చెప్పలేదు. కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలో రావడం వల్ల చాలామంది రిటైర్డ్ అయినోళ్ళు అన్నో పెంచితే మంచిగుండు. ఎందుకంటే నాకు పెండింగ్ బకాయి వస్తలేవు. కనీసం ఈ నౌకరన్న ఉంటదన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతున్న సందర్భం. మేమైతే ఎక్కడా పెంచమని అడగలేదు. అది వాస్తవానికి ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఇలా ప్రభుత్వాల పరిస్థితి చూస్తుంటే మనం చూస్తున్నాం. మనకు 15 డిమాండ్లు దాదాపు 15 డిమాండ్లు ఒప్పుకున్నారు. కొన్ని నెరవేర్చారు. 2 డిఏలు అయితే ఇచ్చారు మొన్న. అది కూడా మేము 6 నెలలు అయిపోయిన తర్వాత ఓ 10, 15 రోజులకి ఇచ్చారు. మేము గట్టిగా అడగనంగా ఇచ్చారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇలా 700 కోట్లు అంటున్నారు. 700 కోట్లు ఇస్తే 13,000 కోట్లలో 700 అయితే నెల నెల రిటైర్మెంట్‌కి వస్తుర్రు చాలామంది. ఆ 700 ఎక్కడ సరిపోతలేవు. చాలామంది ఉద్యోగులు నిరాశ చెందుతుర్రు. నిస్పృహలో ఉన్నారు. మరి ఒక్క నెల జీపీఎఫ్ కొడితే 200, 250 కోట్లు పోతుంది. ఒక సరెండర్ లీవ్ కొడితే అది పోలీస్ వాళ్ళకి కొడితే వాళ్ళకు 200, 400 కోట్లు పోయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో 700 కోట్లు అయితే ఎన్ని రోజులు మాకు వస్తాయి? అసలు ఎప్పుడు తీరతాయా అనే డౌట్ కూడా మా ఇలా జేఏసీలో మా ఉద్యోగ సంఘాలు, టీఎన్‌జిఓ సంఘానికి కలుగుతుంది. మేము ఇప్పుడే సుల్తాన్ సాబ్‌గా కూడా మాట్లాడినాం. మన సీఎం గారితో కూడా మాట్లాడినాం. డిప్యూటీ సీఎం గారితో మాట్లాడినాం. సీఎస్ గారితో మాట్లాడినాం. ఇట్లయితే ఎన్ని రోజులకు చేరాయి. మీరే ఏదన్నా అమౌంట్ వచ్చినప్పుడు దాదాపు 10,000 నుంచి 13,000 దాకా ఉంటే ఒక్కసారి క్లియర్ చేస్తే మీ ప్రాబ్లం పోతుంది. అలాగే ఇంకా డీఏలు అయితే మళ్ళీ ఎప్పుడు ఒక 5 ఫిగర్ మనకు అచ్చొచ్చినట్టున్నది. ఒకటి కాగానే ఇంకొక డీఏ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వం వచ్చాక 3 డీఏలు ఇచ్చారు. సంతోషమే. కానీ ఇంకా 5 డీఏలు అట్టే పెండింగ్ ఉన్నాయి. 6 నెలలకు డీఏ వస్తుంది కదా! ఇది గతంలో ఎవరు తెలియకపోతుండే డీఏ వచ్చేది. అది కామన్‌గా రొటీన్‌గా వచ్చేది. ఇవాళ పెద్ద ఫోకస్ పెట్టవలసి వస్తుంది. ఒక డీఏ కూడా కొట్టాడవలసి వస్తుంది. న్యాయపరంగా వచ్చేది. ధరల ఇండెక్స్ ప్రకారం ఇది ఎట్లా ఉంటుందో ఒక డీఏ ఇస్తుంటారు. అది కేంద్రం ఇస్తుంటుంది, రాష్ట్రం ఇవ్వాలి. కేంద్రం ఇచ్చినాక 2, 3 రోజులకు రాష్ట్రం ఇస్తుండే గతంలో. మరి ఇవాళ కేంద్రం ఇస్తుంది. ఇలా 5 డీఏలు పెండింగ్ ఉన్నాయి. మరి ఇలా ఇంకా పీఆర్సీ అయితే ఇంకా 2.5 సంవత్సరాలు దాన్ని ఊసేయలేదు. దాన్ని కనీసం కమిటీ ఆ రిపోర్ట్ తెప్పించుకునే నాథడు లేడు. మరి ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఉద్యోగులు ఓపిక పట్టలేరు. ఎందుకంటే ఓపిక పట్టేది మీరు అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొంచెం ఓపిక పట్టమన్నారు. మన కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. ఇంకొక సంవత్సరం అయితే మళ్ళా ఎలక్షన్‌లకు పోయే ఛాన్సెస్ ఎందుకంటే మళ్ళా ఆ గాడుపు వస్తుంటది. మరి ఇవన్నీ హెల్త్ కార్డ్ అయితే చాలా సార్లు మన సీఎస్ గారు విన్నాం. సీఎం గారు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. కానీ చెప్పడం చెప్తుర్రు కానీ కనీసం దీన్ని పట్టించుకున్న నాదుడు లేదు. ఒకసారి మీటింగ్ పెట్టేసి మరి ఒక్కసారి కూర్చోండి. మరి గతంలో జీవో 186 జీవో తీసుకొచ్చారు. దాన్ని మనం ఒక ఒక కమిటీ లెక్క ఏసేసి అది తీస్తా అని చెప్పినప్పుడు ఆ కమిటీ అది కూడా చేయలేని పరిస్థితి. ప్రతిదీ పరిశీలన చేయవలసి వస్తుంది. గంటలు గంటలు వాళ్ళ దగ్గర కూర్చోవలసి వస్తుంది. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పరుస్తున్నారు. ఏర్పరిచి సీఎస్ గారితో కూడా మాట్లాడినాం. మరి అది అది అన్న వరకు మళ్ళీ ఒక ఎలక్షన్స్ మళ్ళీ 4 అయితే ఎలక్షన్లు. మళ్ళీ నెల 2 నెలలు మళ్ళీ ఎలక్షన్లు పోతున్నాయి. మరి ఇలా ఉద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉంది. మరి రిటైర్డ్ ఉద్యోగులు అయితే నిజంగా రోజు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అన్న నా పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్ చూసుకో దాదాపు 40 మంది దాకా ఇదివరకే చనిపోయినరు. మరి ఆ పిల్లలు సెటిల్ కానోళ్ళు, బిడ్డకు కట్నం ఇవ్వాలన్నోళ్ళు, పెళ్లి చేయాలన్నోళ్ళు,
చాలా ఇబ్బంది పడతారు. మా డబ్బులు మాకివ్వడానికి ఎందుకో ఇంత తాత్సారం నాకైతే అర్థమే లేదు. ఇప్పుడు ఎవరు అడగనేమో కొన్ని స్కీములు పెడుతుర్రు. మేము అడుగుతుంటే మాకు న్యాయంగా వచ్చే డబ్బులు మాకిస్తలేదు. జీపీఎఫ్ అమౌంట్ అయితే న్యాయంగా మాకిచ్చే డబ్బు. అది ఎవ్వరున్నది అందరైతే మన ఖాతా బ్యాంకులో యేసుకుంటారో ఖాతా బుక్ ఉంటే తీసుకొని పైసలు ఇచ్చేది. కానీ మా డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు ఆ గడువు అయిపోయినా కూడా అవి వచ్చే పరిస్థితి లేదు. అసలు గత గవర్నమెంట్‌లలో ఏ గవర్నమెంట్‌లోనైనా ఒక 2, 3 డీఏలు ఆగితే మీ సైడ్ నుంచి పోరాటం చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. సో, పెద్ద పెద్దగా ధర్నాలు, నిరసనలు ఇట్లాంటి కార్యక్రమాలు ఉండేది సార్. ఎందుకు 5, 6 డీఏల వరకు వచ్చినప్పటికి కూడా మీరు ఇంకా ఎందుకు ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకి ఇంకా తలొగ్గుతూ ఉన్నారు? ఎందుకు క్రింది స్థాయి నుంచి మీకు ఒత్తిడి ఏం పెరగట్లేదా? అంటే ఎంప్లాయీస్ జేఏసీగా మీ మీద ఉండేటువంటి భారము, మీ మీద ఉండేటువంటి ఒక నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టు అనిపించట్లేదా? ఎందుకు పెడతలేదమ్మా మీరు మేము మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడుతున్నాం, చెప్తున్నాము, ఆగమన్నారు. ఇంకేం చేయవచ్చు రోడ్ల మీదకి రావాలా? ఇలా ఉద్యోగులు రోడ్ల మీదకొస్తే ఇంకా ఆర్థికంగా ఇంకా దిగజారిపోతది కదా! ఇలా మనం ఒక సమ్మె నోటీస్ ఇచ్చి అది ఇస్తే ఉద్యోగుల కిందకొస్తే మన రాష్ట్రం కూడా ఆలోచించాలి కదా! ప్రజలను కూడా ఆలోచించాలని మేము ఆలోచిస్తున్నాం. మరి ప్రభుత్వం ఆలోచిస్తలేదు అట్లా. రేపు ఇంకా మేమన్నా చేసి ప్రభుత్వ ఉద్యోగులు పని చేయకపోతే ఇంకా ఆర్థికంగా ఇంకా ఘోరమైన పరిస్థితి రావచ్చు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వీళ్ళకి గొంతమ్మ కోరికలు కావు. న్యాయంగా వచ్చేది. గతంలో ఏందంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా డబ్బున్నోళ్ళనే ఒక క్రియేషన్ చేసిర్రు. ప్రజలలో ఒక వేరే రకమైన భావన తీసుకొచ్చారు. ఇలా ప్రజలకు పోతేనే పాపం ప్రభుత్వ ఉద్యోగ వానికి జీతాలే సక్కగా రావు. వాళ్ళ బిల్స్ రావు, ఏం రావు అనే పరిస్థితికి వచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ చూడాలంటే మా సెక్రటరీ అక్కడ చూడాలి. ఆ పారిశుద్ధ్యం ఉన్నదా, ఏమున్నదా, ఆ బిల్స్ రాకపోతే అక్కడ వాళ్ళు చేయరు. చేయకపోతే అక్కడ పోతే వాళ్ళను సస్పెండ్ చేస్తుంటారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా మాట్లాడేటున్నాయి. మరి ప్రభుత్వం కూడా మాట్లాడి చాలామంది జిల్లా కలెక్టర్ల దగ్గరికి నేను పోయినప్పుడు మా డైరీ ఇనాగ్రేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్తుర్రు. చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు ప్రభుత్వానికి చెప్పండి ఇలా చేయలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని. ఎన్నో రకాలుగా ఫోర్స్ చేసినాం. మీడియా ద్వారా ఫోర్స్ చేసినాం. డైరెక్ట్ ఫోర్స్ చేసినాం. ఇది మరి గత్యంతరం అంతకుముందు 2 డీఏలు ఉంటే వాస్తవం సమ్మె నోటీస్ ఇచ్చేది. మరి అటువంటి చరిత్ర ఉండే అప్పుడు. ప్రభుత్వాలు కూడా అంత సీరియస్ తీసుకొని ఇమ్మీడియేట్ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేది. ఆ ప్రభుత్వమా, ఈ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు అట్నే తయారైనాయి. అసలు వాస్తవానికి అసలు ప్రభుత్వ ఉద్యోగం పట్టించుకుంటారు. ప్రజలలో ఒక భాగమని కూడా ఆలోచిస్తలేరు. మరి వీళ్ళు అందరూ పనిచేస్తేనే కదా నెంబర్ 1 అయ్యేది. నెంబర్ 1 అని మీరే చెప్పుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఏమి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేకపోతే చాలామంది ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఆ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇలా ఉద్యోగులు మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఒకవేళ మాకు పనిని తప్పైతే ఎక్కడైనా లంచగొండలైతే వాళ్ళను ఏసీబీ ట్రాప్ వేసినా మేము వాళ్ళకు కూడా తప్పు అని చెప్తున్నాం. 1% ఉన్న వాళ్ళని మొత్తం యావత్తు ఉద్యోగుల మీద రుద్దడం, ఇలా పిచ్చి కుక్కని చేసి ఇలా కుక్కని చంపినట్టు ఇలా మా ఉద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ప్రభుత్వాలకు కూడా సోయి ఉండాలి. మరి ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? వీళ్ళు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మరి వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ఎట్లా పని చేస్తారని ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్‌గా సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మీకు రావాల్సినటువంటి మీరు చేస్తున్నటువంటి న్యాయపరమైన డిమాండ్ విషయంలో కొంత ప్రభుత్వం ఏమన్నా తలగ్గుతది. మీలో మీకు ఉన్నటువంటి సంఘాల మధ్య సఖ్యత లేకపోవడం. మొన్న ఎస్పెషల్లీ చూడొచ్చు. టీజీఓస్ డైరీ ఆవిష్కరణకు గావచ్చు, క్యాలెండర్. వీటి విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ కాలేకపోయారు? ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి సార్ అక్కడికొచ్చి కొంత డీఏ విషయంలో డీఏల విషయం ప్రకటించేస్తే అయిపోతదా? డిసెంబర్‌లో ఇవ్వాల్సినటువంటి డీఏ జాన్వరికి పోస్ట్‌పోన్ చేసి ఇవ్వడం తోటే సంతోషమా? లేకపోతే ఎస్పెషల్లీ ఇన్స్యూరెన్స్ ఇచ్చేసినాం అంటారు. వీటితో సరిపోతదా సార్? అంటే పీఆర్సీ విషయంలో గాని, లేకపోతే హెల్త్ కార్డ్ విషయంలో గాని ఎందుకు ఆ ఊసే ఎత్తట్లేదు గవర్నమెంట్? కాకపోతే మొన్న వచ్చిన అది తప్పే. యాక్చువల్‌గా జేఏసీ సమావేశం అనుకున్నారు. సీఎం గారు కూడా దానికి వచ్చిండ్రు. వచ్చే సందర్భంలో మాట్లాడారు. మనం దాని గురించి మనం మాట్లాడలేదు. మన సంఘాలు కూడా మన ఉన్నప్పుడు చైర్మన్‌ను పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటది. ఆ ఎదుటోళ్ళు మీటింగ్ పెట్టిన వాళ్ళకి పైన ఉంటది. సెక్రటరీ జనరల్‌గా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా! యావత్ ఉద్యోగులతోని మాట్లాడతాం. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం కానీ వాళ్ళ రాజకీయాలలో మేము జోక్యం చేసుకోం కాబట్టి అది ఎవరైనా తప్పే. సఖ్యత లేకపోవడం ఏందమ్మా? అందరి సఖ్యత ఉన్నది. ఎవరైనా క్రమశిక్షణ చర్య ఉంటే వాళ్ళు క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. 206 సంఘాలు అదొక సంఘం, చిన్న సంఘం ఏముంటది అట్లా? ఏదైనా మన సంఘాలు టీఎన్జిఓ సంఘం చాలా పెద్దది. దీనికి ఒక చరిత్ర ఉంది. 80 సంవత్సరాల కార్యక్రమాన్ని త్వరలోనే పెట్టగలుగుతున్న సీఎం గారిని కూడా అడిగినాం. ఆ రోజు ఆ టీఎన్జిఓ సంఘ చరిత్ర ఆ సభలో చెప్తాం. ఎన్నో రకాలుగా కొట్లాడినాం. ఇన్ని మాకు ఏం లెక్క లేదు. చిన్న చిన్న సంఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. టీఎన్జిఓ సంఘం నికాసుగా నిలబడుతుంది. ఆ రోజు నిజాంతోని వ్యతిరేకంగా నాన్ మౌంట్‌కి గో బ్యాక్ అని నినాదించిన సర్కారీ ములాజిం యూనియనే ఇలా టీఎన్జిఓస్ తెలంగాణ నాన్ గెస్టెడ్ అనేది.
మా సంఘాల జోలికొస్తే ఎవరికైనా కొన్ని ఏదైనా పెద్దట పాత్రగా ఉంటాం. జేఏసీలో అందరూ ఉన్నారు. కొన్ని ఉంటారు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం కొందరు కావాలని చేస్తుంటారు. అటువంటివి చేస్తుంటే జేఏసీ చైర్మన్‌గా మేము చూస్తూ ఊరుకుండే సమస్య లేదు. మనం ఎక్కడో ఒకసారి ఒక సంఘం కాడ మాట్లాడినందుకు మనం చిన్నగా మాట్లాడడం మనకు కూడా బాధగా భావ్యం కాదు వాస్తవానికి. ఏదేమైనా మన టీఎన్‌జిఓ సంఘం పెద్దది. అందులో భాగస్వామ్యంలో అన్ని సంఘాలున్నాయి. అన్ని సంఘాలు టీఎన్‌జిఓ తరపునే ఉంటది. జాగ అట్నే కంటిన్యూ అయితది. ఏముండది. ఏదేమైనా ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. చిన్నోళ్ళను పిలిచి పెద్ద సంఘాన్ని విస్మరించి మరి అటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడి చిన్నబుచ్చుకునే కార్యక్రమం ప్రభుత్వాలు కూడా చేయకూడదు. అది తప్పే. సో, మీ విషయానికే వద్దాం సార్. మీ మీద గూడా ఒక ఎంప్లాయీస్ జేఏసీగా చాలా వరకు ఒత్తిడి ఉంటది. సో, ఎంప్లాయీస్ అందరూ గూడా మిమ్మల్ని క్వెషన్ జేస్తుంటారు. ఏమైంది? మనకు రావాల్సినటువంటి డిమాండ్స్, న్యాయపరమైన డిమాండ్స్ పట్ల మీరెట్లా ఫైట్ జేస్తుర్రు ఏంటనేది అడుగుతుంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని తిడుతుంటారు గూడా సార్. ఎందుకంటే అమ్ముడు పోయిర్రనో, లేకపోతే మీకేమైనా సూట్ కేస్‌లో మూటలు దక్కితే మీరు పైరవీలు జేస్తుర్రనో, ఇట్లాంటి మాటలు వినే ఉంటారు గదా! ఈ మధ్య కాలంలో గూడా అవన్నీ ఫేస్ జేస్తుర్రా? అన్నీ ఉంటాయమ్మా. ఎప్పుడుంటాయి. దండలేస్తారు, శాలువాలేస్తారు, తిడతారు. తిట్టినంత మాత్రాన మేము కుంగిపోము. శాలువాలు కప్పినంత మాత్రాన మేము పొంగిపోము. ఇది టీఎన్‌జిఓ నికాసైన సంఘం అంటారు. అది ప్రభుత్వానికి తెలుస్తది. ప్రభుత్వం పట్టుకునే ఊరుకుంటదా? వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటదా? ఎవరు లంగనో, ఎవరు దొంగనో తెలవదా? నికాస్‌గా పనిచేస్తది. మేము తిట్టని నా ఉద్యోగులే నన్ను తిడతారు. తిడితే వాళ్ళే నాకు దండలేసిన రోజులు వస్తాయి మళ్ళీ. మేము గట్టిగా మాట్లాడుతున్నాం. ఎక్కడ మాట్లాడుతున్నాం? ఎక్కడ లొంగిపోయినాం? ఒక సీఎం గారే పైసా ఇయ్యని గట్టిగా మాట్లాడినప్పుడు మేము గట్టిగా మాట్లాడుతున్నాం కదా! సీఎం గారు అంత రియాక్ట్ అయింది. మరి మేము మాట్లాడతలేదని అన్నోళ్ళు మరి రమ్మనాలి కదా! మా దగ్గరకొచ్చి కూర్చోండి. మా యూఎన్ ఆఫీస్‌కి వచ్చి అన్న మనం పోరాటం చేద్దామని చెప్పాలి. ఏదో గిట్టని సంఘాలు అవన్నీ చెప్తుంటాయి. మాటలు మాట్లాడుతుంటారు. అది తప్పు. ఏదైనా మా పెన్షనర్స్ అయినా చాలామంది ఇబ్బందికరంగా ఇప్పుడు అన్నం ఒకవేళ ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒరేయ్ రామ, ఓ కృష్ణ అని దేవుళ్ళని కూడా తిడుతుంటాం. మరి దేవుడు అటువంటివాడు వాళ్ళు కూడా తిడతారు. ఎందుకంటే బాధ ఉన్నప్పుడు మనం తిట్టమా? వాళ్ళు తిడుతున్నారు అనుకుంటాం. మాకు వాళ్ళ ఆశీస్సులే అనుకుంటాం కానీ ఆ తిట్లకు మేము ఎప్పుడు కుంగిపోము. ప్రభుత్వాన్ని గట్టిగా అడగడమే. అన్ని సమస్యల పరిష్కారం వచ్చే వరకు పోరాటం ఉంటుంది. ఈ సంఘం ఈ చరిత్ర చాలా పెద్ద టీఎన్‌జిఓ సంఘం అంటే చాలా చరిత్ర సంఘం. ఎన్ని సంఘాలు పోయినా ఈ సంఘం అట నిటారుగా ఉన్నది అంటే ఇక్కడున్న నాయకులు అంత గట్టిగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరికి ఏం పట్టింపు లేదు. మేము సేవ చేసేది తప్ప కానీ ఏ ఫైరోలు చేయం. దగాపడ్డోళ్లకు, వంచినోళ్లకు, మహిళలకు రక్షణగా ఉండే సంఘం ఇది. ఏకైక సంఘం టీఎన్‌జిఓ సంఘం. ఎప్పటికి ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుంది. ఈ భూమి ఉన్నన్ని రోజులు ఈ టీఎన్‌జిఓ సంఘాన్ని ఇలా నికారుగా ఉండాలని మా అందరి ఆకాంక్ష. ఎవరు ఏమైనా ఎవరికి లొంగేలేదు. ఏ రాజకీయ పక్షానికి లొంగదు. మంచి చేస్తే మేలు అంటాం. మంచి చేయకపోతే మేము గట్టిగా అడుగుతాం. చాలామంది అన్నారు పాలాభిషేకం, పుష్పాభిషేకం. అరే ఇయ్యలేదు ఇన్ని రోజులు ఇయ్యలేదు కాబట్టి ఒకటి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తా. మన మానవ ధర్మం కదా! ఎవరన్నా మనకు చిన్న సాయం చేస్తే ఇస్తాము. మన పైసలు ఇచ్చేది ఉన్నా కానీ వాడు తిరిగి అప్పు ఇచ్చేటోడు కూడా అన్న థ్యాంక్స్ టైంకి ఇచ్చినాం అంటారు. అప్పే మన పైసలు మనకే ఇచ్చినప్పుడు మరి ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? అడిగినప్పుడు తప్పేం లేదు. మళ్ళీ గట్టిగా అడిగేటప్పుడు గట్టిగానే అడుగుతున్నాం. ప్రతి దానిలో అడిగేది టీఎన్‌జిఓ సంఘం ఎవ్వలకు కిందికి పోదు. చిన్న సంఘాలు ఏమైనా ఉంటే క్రమశిక్షణ చర్యలు వాళ్ళకు ఉంటాయి. జాకులు ఉన్నోడు నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉన్నది. సార్ ఇప్పుడు ఏదాగినా ఆగకపోయినా అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే నిజంగా వాళ్ళ విషయంలో అట్లాంటి విషయంలో మాత్రం హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి హెల్త్ కార్డ్ విషయంలో గవర్నమెంట్ నిర్లక్ష్యాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ కాలయాపనని కావచ్చు, దాని మీద మీ ఒత్తిడి ఎట్లుండబోతుంది? ఎందుకంటే మీకుగా ఇప్పుడు మీకున్నటువంటి ఎంప్లాయీస్ జేఏసీగా ఎంప్లాయీస్ అందరూ మిమ్మల్ని అడుగుతుంటారు ఈ హెల్త్ కార్డ్ విషయంలో. ఇటు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ విషయంలో 50 మందికి పైగా తనువు చాలించారు. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో కూడా అయ్యుండొచ్చు. సో, వీటి విషయంలో మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? దీని విషయంలో మన ప్రభుత్వం మీద ఈ మధ్య కాలంలో ఒక జేఏసీ ఎంప్లాయీగా మీరు ఎన్ని సార్లు సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు? గవర్నమెంట్ నుంచి మంత్రులు కావచ్చు, లేదంటే ఇంకా క్రింది స్థాయి అధికారులు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? వాస్తవానికి రిటైర్డ్ ఎంప్లాయీ అని, వర్కింగ్ ఎంప్లాయీ అని మాకుంది. అందరు మా ఎంప్లాయీసే. ఈ జాక్ అనేది రిటైర్డ్ అయిన వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా. దాదాపు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి సీఎస్ గారిని కలిసినాం. సీఎం గారు మన శుభాకాంక్షలు కొత్త సంవత్సరం చెప్పినప్పుడు కొత్త సంవత్సరం వచ్చే టైం ఇచ్చింది కదా! అప్పుడు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఆ కొద్ది టైంలోనే అన్న మాకు హెల్త్ కార్డ్ అంటే త్వరలో తప్పనిసరి ఇస్తాం హెల్త్ కార్డ్ అని తను కూడా చెప్పాడు. సీఎస్ గారు కూడా దాన్ని ఒక 3, 4 చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అయిపోతుందని అనుకున్నాం. మళ్ళీ ఈ ఎలక్షన్ రావడం కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. దాదాపు అది హెల్త్ కార్డ్ అవుతుంది. అడగలేని సమస్య ప్రతిసారి అడుగుతున్నాం. చాలామంది ఒత్తిడి ఉన్నది. హెల్త్ కార్డ్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అని చాలామంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి త్వరలోనే దాన్ని కూడా సాధించుకుంటాం. గవర్నమెంట్
మరి ఇస్తా అన్న హామీ పట్ల ఎందుకు నెరవేర్చలేకపోతుంది? అంటే హెల్త్ కార్డులు ఇస్తామని జెప్పిండ్రు గదా మీకు. ఇస్తాను కానీ అక్కడ కోఆర్డినేషన్ సక్కగా లేక, టైం లేక, మరి మంత్రులు సమీక్షకి అన్ని సీఎం సమీక్షించాలంటే సీఎం ఒక్కడే సమీక్షిస్తాడు. ఆ మంత్రుల కరెక్ట్ సమన్వయం లేక, మరి కూర్చొని మనం మాట్లాడాలి. ఆల్రెడీ దానికి జీవో కూడా తీసుకొచ్చారు. గతంలో కూడా కాలయాపన, ఈ కమిటీలన్నీ కాలయాపన చేసి ఇబ్బంది చేస్తుంది. వాస్తవం ఉన్నది. ఏదేమైనా పోరాటం చేయకుంది ఏది రాదు అని మాకు అర్థమైపోయింది. పోరాటం చేసి అన్నీ సాధించుకుంటాం. అన్న ముజీబన్న నువ్వు జెప్పాలి. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడు సెక్రటేరియట్ పోయినా సో పీఏల దగ్గరనే మీ ఫోన్ కాల్స్ గావచ్చు, మీరు పోయినటువంటి టైమ్ బీయింగ్ గావచ్చు. అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి కాలయాపన జేయడం అక్కడనే అక్కడి వరకే ఉంటుంది. మీకు అపాయింట్‌మెంట్‌కి ఇవ్వడానికి గావచ్చు, గంటల తరబడి వెయిట్ జేస్తున్నారని విన్నా. నిజమేనా? ప్రభుత్వం కొత్తగొచ్చినప్పుడు జరిగిన మాట వాస్తవం. అసలు గుర్తు గూడా పట్టలే వాస్తవం మాట్లాడాలంటే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఎన్‌జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వచ్చిందంటే ఏ మంత్రైనా కలవాల్సిందే. అది చట్టపరంగా మాకున్న హక్కు. తెలంగాణ ఎన్‌జీఓకి ఉన్న గౌరవం, తెలంగాణ ఎన్‌జీఓస్ 80 సంవత్సరాలు ఈరోజు మరి తెనాయించి నిలబడ్డది అంటే పని చేస్తున్నాం కాబట్టే అట్లాంటి గౌరవం దొరుకుతది. ఖచ్చితంగా మంత్రులు టైం ఇస్తున్నారు. టైం ఇయ్యకపోవడం లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. కాకపోతే సీరియస్‌నెస్ లేదు. అది వాస్తవం. ఆ సీరియస్‌నెస్ కనీసము వీళ్ళకి టైం కేటాయిద్దాం. ఒక అంశం తెచ్చిండ్రు గదా! ఇందాక మీరు హెల్త్ కార్డ్ అడిగిండ్రు రాష్ట్ర అధ్యక్షుడిని. హెల్త్ కార్డ్ విషయం గూడా గౌరవ ప్రధాన కార్యదర్శి గారు రామకృష్ణారావు గారు ఆదేశాలు జారీ చేసిండ్రు. అది సర్క్యులేషన్‌లో పెట్టిండ్రు. 2 సార్లు సంబంధించిన అధికారులు పిలిపించిండ్రు. మేము ముగ్గురం, నలుగురం పోయినాం. వారితోని విధి విధానాలు ఎట్లుండాలని గూడా చర్చించినాం. కానీ ఫాలో ప్రొసీజర్ ఏదైతే ఉందో అది లేదు. కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రభుత్వ ఉద్యోగుల మీద లేదు. అది వాస్తవం. అది మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళెంతబ్బా 1% కదా! చాయలకెళ్ళి ఈగని తీసి పడేసినట్టు పడేస్తే అయిపోతది అన్న ఆలోచన ఉంది. కానీ మీ ద్వారా నేను గౌరవ మరి పెద్దలకు అందరికి గూడా విజ్ఞప్తి చేస్తున్నా. మమ్మల్ని అంత ఈజీగా తీసుకోకండి. రేపు మళ్ళీ ఎన్నికలొస్తాయి. రేపు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా రోడ్డు మీదకొస్తాం. నేను ఇంతకుముందు గూడా చెప్పిన 1000 సంవత్సరాలు బతికేది లేదు. బతికినంత కాలం ఉద్యమకారులుగానే బతుకుతాం. మేము ఉద్యమకారులమనే ముద్రపడ్డాం. మేము ఈ సీట్లు ఉన్నంత వరకు ఉద్యోగుల హక్కుల కోసమే పోరాడతాం. ఎక్కడ ములాయిజా ఉండదు. ఎవరి దగ్గర పైసలు బాకీ వసూలు ఉండదు. పైరవీలు ఉండయి. కులాలకు, మతాలకు అతీతంగా ఉద్యోగుల జాతిగా ఉద్యోగుల కోసమే పనిచేస్తాం గానీ, ఎక్కడ గూడా రాజీ పడేది, లాలూచి పడేది ఉండదు కాబట్టి ప్రభుత్వాలకు గూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కోసం టైం కేటాయించండి. మీరు గుండె మీద చేసుకోండి. కనీసం ఒక్క రోజన్నా ఒక్క మీటింగ్ పెట్టిండ్రు గంటన్నర. గంటన్నర కాఫీ బిస్కెట్‌లొస్తాయి. మాట్లాడతారు. మళ్ళా మాట్లాడదామని వెళ్ళిపోతారు. సమన్వయం లేదు. సంబంధిత మంత్రులల్లా, అధికారులల్లా సమన్వయం లేదు. సీరియస్‌నెస్ అస్సలే లేదు. సీరియస్‌నెస్ పెట్టుకొని గంటసేపు మాట్లాడితే మా సమస్యలన్నీ పరిష్కారంకి వస్తాయి. ఇందాక అధ్యక్షుడు చెప్పిండు. ఖచ్చితంగా మేము మంచిగా వినకుంటే ఉద్యమాలు చేసి సాధించుకుంటాం. మీరన్నట్టు తిడుతున్నారు బాగానే. మస్తుగా తిడుతున్నారు. తిట్టకపోవడం ఏందంటే అది కూడా మాకు ఆశీస్సులే. కాకపోతే మాకు ఒక సంతృప్తి ఏముందంటే వచ్చినోనికి పని చేసి ఇస్తున్నాం. మేము మందిలాగా పైరవీలు చేసుకుంటూ తిరుగుతలేము. మీకెవరైనా మేము పైరవీ చేస్తామని తెలిస్తే మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. బింగిల్ తీయమన్నా బింగిల్ తీస్తాం. ప్రసక్తే లేదు. ఉద్యోగుల కోసమే నిలబడ్డాం. వాళ్ళ హక్కుల కోసమే మాట్లాడతాం. మరి ముఖ్యంగా హెల్త్ కార్డ్ విషయం పెన్షనర్లు కూడా అల్లాడిపోతున్నారు. ప్రభుత్వము టైం ఎందుకు కేటాయిస్తలేదు అన్నది మీరు కూడా అడగండి. మీరు కూడా సంబంధిత మంత్రుల దగ్గర పోండి. వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వంలో ప్రజలలో భాగం. ఏం కొమ్ములేం లేవు వాళ్ళకు. మేము పంపిస్తేనే ఆడ వరకు పోయినరాళ్ళు. మా ఇంటోళ్ళు పంపిస్తేనే ఆడ వరకు పోయినరు. మా ప్రజలు పంపిస్తేనే ఆడ వరకు పోయినరు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం బలిదానాలు ఇచ్చి పిల్లలు బంగారు భవిష్యత్తున్న పిల్లలు ప్రాణాలు ఇస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది. ఇది ఎవరిని అయ్యా జాగిర్ కాదు ఇది. ఇది మన అందరి జాగిర్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆక్రోశానికి వచ్చే ముందు పిలిపించి మాట్లాడి ఆలోచన చేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోండి. పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. చాయ్ బిస్కెట్లు ఇచ్చి పంపించడం కాదు. పిలిపించి దానికి సీరియస్‌గా చిత్తశుద్ధి పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళు చెప్తలేరు. వారికి కూడా తెలుసు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదని కాదు. కాకపోతే పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉందని చెప్తలేరు. అసలు మీరు గవర్నమెంట్‌లో మెర్జ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిస్తేనే ఒక గవర్నమెంట్ వ్యవస్థ ముందుకు నడుస్తది. ఇట్లాంటి మిమ్మల్ని వేరు చేసి చూడడాన్ని గావచ్చు, మీకు పబ్లిక్‌కి మధ్యల కొంత స గ్యాప్ తీసుకురావడం గావచ్చు, అంటే స్కీమ్‌లు ఆపేయాలా మీకు ఇయ్యాలంటే ఇట్లాంటి మాటలు గావచ్చు. ఇప్పుడు మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్‌ని మిమ్మల్ని. ఎందుకంటే మీరు నెక్స్ట్ మీ టర్మ్ వచ్చేసరికి మీరు కూడా రిటైర్మెంట్ అవుతారు. సో వాళ్ళకి మీకు ఈ వేరియేషన్స్ రావడానికి రీజన్స్ ఏమంటారు? ఎందుకు గవర్నమెంట్ మిమ్మల్ని వాళ్ళలో మెర్జ్ అని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?
ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముంగట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్ళైతే బాధ్యతలు స్వీకరించిందో అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పులు పెట్టిపోయిందని చెప్పి ఫస్ట్ నుండి చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఉండే. ఆ బకాయిలు ఒక్కొక్కటిగా ఇస్తున్నారు, ఇస్తలేమని చెప్తలేము. కాకపోతే మా నంబర్ ఏదైతే ఉందో దాదాపు 12,000 కోట్లో 13,000 కోట్లు ఉంది. దీన్ని ఇయ్యాలి అంటే నెలకు 700 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మాకు ప్రభుత్వ ఉద్యోగుల మధ్యల, పెన్షనర్ల మధ్యల వైరుధ్యాలు ఎందుకొస్తున్నాయి? ప్రభుత్వం చూస్తలేదు అంటే, ప్రభుత్వానికి దాని ఆలోచన ఉంది. ఎందుకంటే ఇందాక మీరు అడిగిండ్రు, ఏజ్ ఏమన్నా పెంచుతారా? అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా అంటే, ఉండొచ్చు గాక. కానీ మేమైతే ఎక్కడ గూడా అడగలేదు. ఎందుకంటే యువకులు రోడ్డు మీదకొస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు సంవత్సరాల తరబడి కిరాయిలు కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు నోటిఫికేషన్ల కోసం. రేపు నోటిఫికేషన్‌లొస్తే ఉద్యోగాలొస్తాయనుకుంటున్నారు. అట్లాంటి టైంలో మళ్ళీ ఏజ్ పెంచి ఉద్యోగులను ఇబ్బంది పెట్టు. మరో పక్కన ఉద్యోగులు గూడా ఏమంటున్నారంటే, "అన్న మాకెట్లా రిటైర్ అయినా పైసలొస్తలేవు గదా! కనీసం జీతమన్నా వస్తది గదా!" అన్న ఆలోచన గూడా ఉంది. మనం ఏ మాటకి ఆ మాట అదే అన్న. మాట్లాడుకోవాలి. అసలు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారంటే, నిజంగా ఆలోచన గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ, మీడియా ఛానల్‌లో వస్తున్నటువంటి వాటిని ఎక్కడికక్కడ కొంత అఫీషియల్ మీటింగ్స్‌లో కొట్టి పడేస్తుంది గవర్నమెంట్. అయినప్పటికీ కూడా లోపల ఇంటర్నల్‌గానైతే ఈ చర్చ నడుస్తుంది. సో, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ ఏజ్ పెంపుని? లేదు. విశ్రాంత మేము ఉద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు చేయమని లేదు. 61 ప్రసక్తే సంవత్సరాల లేదు. తర్వాత కూడా ప్రసక్తే లేదు. చేయమని అక్కడ నిరుద్యోగుల తెలంగాణ పొట్టగొట్టుడు కరెక్టా? తెలంగాణ ఎన్‌జీఓ జనరల్ సెక్రటరీగా, తెలంగాణ ఎన్‌జీఓస్ ఉద్యోగుల నాయకునిగా 100కు 100% మేము ఆ రోజు పిల్లలకు మాటిచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మీ బతుకులు బంగారం అయితాయి అన్నాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. న్యాయం జరుగుతదని. అట్లాంటి పిల్లలకు న్యాయం జరిగే టైంల మళ్ళీ ఓ సంవత్సరం కకృతి పడి మళ్ళీ 2 సంవత్సరాలు పెంచమనడం భావ్యం కాదు. ప్రసక్తే లేదు. పెంచొద్దు. ఏ ఉద్యోగి అయితే రిటైర్ అయితున్నారో దానికో ప్రణాళిక సిద్ధం చేయండి. మీరు పిలిపియండి, మాకు పిలిపించి మాట్లాడండి. మేము కూడా ఒకటేసారి మొత్తం 12,000 కోట్ల రూపాయలు ఇమ్మని అడుగుతలేము గదా! ఒక పద్ధతి ఉంటది. గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలిపించుకోండి. గౌరవ సంబంధిత అధికారులను, గౌరవ మంత్రిని ఎవరినైనా ఒక్క మంత్రికి బాధ్యత ఇయ్యండి. 10 మందికి ఇస్తే అది 10 మందికి గూడా వాళ్ళకి మీమాంసాలున్నాయి. ఆయనొస్తే ఈయన రాడు, ఈయనొస్తే ఆయన రాడు. చాలా సందర్భాలు జరిగినాయి. అట్లా గూడా అయింది. కాకపోతే అవన్నీ కావద్దంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఎన్నికలుంటాయి. రేపు మళ్ళీ మేము క్షేత్రస్థాయిలో పోవాలి. మళ్ళీ మంచి చెడుకు నిలబడాలి. మళ్ళీ డ్యూటీలు చేయాలి. కాబట్టి మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తాం. ఈ ప్రసక్తే 700 లేదు. అంత ఈ ఖతం. 700 కోట్లు అంటున్నారు గదా! హామీ ఇచ్చిర్రు, భరోసా ఇచ్చిర్రు. అవ్వన్న కనీసం నెలకు అవి రిలీజ్ ఇస్తున్నారు. అవుతున్నాయా? లేదంటే ఓన్లీ ఫిగర్ వరకే 700 అని చూపించి లేదు. క్షేత్రస్థాయిలో లేదు. లేకుండా లేదు. చేస్తున్నారా? ఇస్తున్నారు. ఆ మాట వాస్తవం ఇస్తున్నారు. దాంట్లో గూడా గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ గారు సుల్తానియా గారు చెప్పారు. మీరు కావాలి ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి రండి, స్టేట్మెంట్ ఇస్తా అన్నారు వారు. ఎందుకంటే ఆ వరకైతే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ఒక నెల ఆగిన మాట కూడా వాస్తవం. లేట్ పడ్డాయి. అయినా ఇదే రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ అన్న గారు ఎంబడి పోయి అవి కూడా రిలీజ్ చేపించుకొని వచ్చినాం. కాకపోతే సీరియస్‌నెస్ అన్నది ప్రభుత్వంలో ఇప్పటివరకు కూడా ఉద్యోగుల అంశం పైన లేదు. మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సీరియస్‌నెస్ చిన్న చిన్న కార్యనిర్వాహకాల కోసం కూడా అదే నెలల నేను అడుగుదామనుకున్నా. యాక్చువల్‌గా కారుణ్య నియామకాల విషయంలో నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరైనా తనువు చాలిస్తే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్‌గా ఉన్న వాళ్ళకి, ఇయ్యాలి. ఆ అర్హత కలిగిన వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వాలి. అవును. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఏ డిపార్ట్‌మెంట్‌లోనైనా ఇవ్వడానికి ఎందుకు సార్ లేట్ అవుతుంది? 8 నెలలు, సంవత్సరము లేకపోతే ఇంకా పైగా కాళ్ళరిగేలాగా తిరగడం, లేకపోతే అవును. ఇంకో ఏదో రీజన్స్ పెట్టేసి వాటిని కొట్టేయడము, ఇయ్యమని ఇప్పుడు చెప్పడం. ఇట్లాంటివన్నిటి విషయంలో మీ జరుగుతుంది. ఫైట్ ఎట్లుంది? ఇది జరుగుతుందా? మా నోటీస్‌లో కూడా వచ్చినాయి. చాలా జిల్లాలకెళ్ళి కూడా కంప్లెయింట్లు వస్తున్నాయి. అవి కూడా చాలా వరకు దాన్ని మేము రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేపించినాం కూడా. అధికారులు మరి ముఖ్యంగా అధికారుల మీద ఆజమాయిషి లేదు. అధికారులు చిన్న చిన్న కుంటి సాకులతోని ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఉంటది. ఈ ఉద్యోగము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఆ రోస్టర్ పాయింట్‌లో ఉంటది. ఒక జూనియర్ అసిస్టెంట్ కొలు, చిన్న గుమాస్తా కొలు ఈసారి వచ్చిన పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఇయ్యాలని ఉంటది దాంట్ల. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే వ్యక్తి రాడు. రాకపోనప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఆ కమిటీ ద్వారా కూర్చొని ఆ సైకిల్ పాయింట్‌ని ముందు తీసుకుపోయి ఇప్పుడు ఎవరైతే ఉద్యోగి 30 సంవత్సరాలు పనిచేసి 40 సంవత్సరాలు పనిచేసి చనిపోతే ఆ ఉద్యోగి ఎస్సీఓ, బీసీఓ, మైనారిటీ ఎవడన్నా ఉంటాడు. వానికి ఇయ్యాలి. ఆ ఫ్యామిలీకి ఇయ్యాలి కదా! ఆ ఉద్యోగి అంత కష్టపడి పనిచేసినప్పుడు వాళ్ళు 8, 9 నెలలు తిరుగుతారమ్మా. నెలకు ఆ 9 నెలల పైసలు పోయినాయి. డెత్ సర్టిఫికేటు, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అన్‌కండిషనల్‌గా ముందు వాళ్ళ కాన్సెంట్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు, ముగ్గురు ఉంటే ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకు పెన్షన్ ఒకరికి కొన్ని సందర్భాలలో అయితే వేరే వేరే విషయాలున్నా అది కూర్చొని కాంప్రమైజ్ చేపించి ఇచ్చేస్తారు. అది జరుగుతలేదు. ఆ మెకానిజం జరగకుండా ఏమైపోయిందంటే మేమెందుకు ఆ పిల్లలొచ్చి బయట కూర్చుంటారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగి పని చేసినప్పుడు తండ్రి పని చేసింది పిల్లలకు తెలవదు. ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు.
గంటల తరబడి బయట కూర్చుంటారు. వాళ్ళని కనీసము మనకు ఎట్లయిపోయింది తోటి ఉద్యోగులకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉద్యోగి మీ ఎంబడి పనిచేసి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పనిచేసి కాలం చేస్తే వాళ్ళ పిల్లలొస్తే గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళ పిల్లలని గూడా ఈరోజు మీరు వేధిస్తున్నారు. అది మావోళ్ళే. అది నేను ప్రభుత్వాన్ని దాన్ని ప్రశ్నించా. నా తోటి ఉద్యోగులే అట్లాంటి సందర్భాలు చేస్తున్నారు. కొన్ని అయితే గైర్గలత్ పనులు కూడా చేసిండ్రు. వాళ్ళని కూడా పిలిపించి చెప్పు తీసుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మంచిది కాదు. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అధికారులను కూడా టైట్ చేయండి. చిన్న చిన్న కుంటి సాకులతోని ఈ ఇట్లాంటి కార్యనియామకాలు ఆపడం అది పాపమైతది. కాబట్టి అట్లాంటి కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి. మరి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం సీరియస్‌నెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సమస్యలు పరిష్కారానికి రావు. మొన్ననేమో రీసెంట్‌గా సర్పంచ్ ఎలక్షన్స్ అంటూ కొంత కాలయాపన చేసిర్రు. ఇప్పుడు మన ముందున్నయి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు. వీటి విషయంలో మళ్ళీ తాత్సారం చేస్తే ఎవ్రీ మంత్ రిటైర్డ్ అయ్యే వాళ్ళుంటారు. మీకు సంబంధించిన డీఏలయి ఇంకా పెరుగుతూ ఉంటాయి. 5ని 6 చేయొచ్చు, 6, 7 కావచ్చు. సో, వీటి విషయంలో మీరు సైలెంట్‌గా ఉంటారా? సమరం ఏమన్నా అందుకని రాష్ట్ర అధ్యక్షుడు అడగాల. మొన్న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. రాష్ట్ర అధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శిగా మాకు సమావేశం జరిగింది. మీరు కార్యాచరణ తీసుకోండి. మీరు తిరగండి జిల్లాలకన్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అన్నారు, ఏప్రిల్‌లో మా పరిస్థితి బాగుపడుతుంది. ఆర్థికంగా మేము గట్టిగా అయితే ఇస్తామన్నారు. ఆడ వరకు కూడా చూసేది లేదు. రేపు అఖిల భారత ఉద్యోగుల సమైక్య షిర్డీలో జరుగుతుంది. భారతదేశం నుండి అందరు నాయకులు వస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆలోచన పైన చర్చ జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం. 100% తెలంగాణ ఎన్‌జిఓస్ ఉద్యోగుల పక్షాన నిలబడతాం. ప్రభుత్వానికి సహకరించుకుంటేనే, ప్రభుత్వం వినకుంటే ఇక వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా రోడ్డు మీద రావాల్సి వస్తుంది. కాకపోతే సమయం ఎప్పుడు అవుతుంది అన్నది నెక్స్ట్ మీటింగ్లో ఖచ్చితంగా దానికి కూడా క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి విన్నారు కదా. అంటే ఉద్యోగాల సంఘ నాయకుల్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే టీఎన్జిఓస్గా వీళ్ళు టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో చాలా కీలక పాత్ర పోషించరు. సైలెంట్గా ఉంటున్నారు. రోషం తగ్గిందనో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారనో ఇట్లా లైట్ తీసుకుంటే మాత్రం సరికాదు. మేము ఇచ్చినంత వరకు టైం ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఇంకా కాలయాపన చేసి నిర్లక్ష్యం చేసి ఇప్పటికే మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ ఒక గాడిన పెట్టే విషయంలో ఇప్పుడున్నటువంటి సర్కారు ఫెయిల్యూర్. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, ఇటు నిరుద్యోగుల విషయంలో ఎవరి విషయంలోనైనా ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకోవాల్సిందే. మాకు రావాల్సిన మా న్యాయపరమైనటువంటి డిమాండ్ల పట్ల స్పందించాల్సిందే. లేదంటే అప్పుడు ఎట్లాగైతే రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం టైంలో కీలక పాత్ర పోషించాము, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి తీసుకువస్తే గనక అది పూర్తి బాధ్యత ప్రభుత్వాందే అని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ఉమేష్తో హరిత, తెలంగాణ ఫోకస్.